ఏపీ శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ డౌన్ అయింది. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ కు అందించారు. త్వరలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శాసన మండలిలో వైసీపీ బలం రోజురోజుకి పడిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీకి చెందిన పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, కరి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. తాజాగా చిలకలూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంతో మండలి అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో విడుదల రజనీ కోసం చిలకలూరుపేట సీటును త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లో తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. 4 ఏళ్ల తర్వాత కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోగా రజనీకి మంత్రి పదవి ఇవ్వడంతో రాజశేఖర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీకి వైసీపీ తరపున విడుదల రజనీ పోటీ చేయగా చిలకలూరుపేట నుంచి కావటి మనోహర్ నాయుడు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇటీవల విడుదల రజనీని చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. తనకు మాట మాత్రం చెప్పకుండా విడుదల రజనీ ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల మర్రి రాజశేఖర రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామరెడ్డి రాజశేఖర్ తో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తనకు వైసీపీలో ఎదురైన అవమానాలను భరించలేక రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఆయన రాజీనామా లేఖను తయారు చేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఇక ఏబిఎన్లో వస్తున్న బ్రేకింగ్లు చూసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మర్రి రాజశేఖర్ తో సంప్రదింపులు జరిపారు. తనకు వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల తర్వాత పదవి ఇచ్చారని, మాట మాత్రం చెప్పకుండా విడుదల రజనీని చిలకలూరుపేట ఇన్ఛార్జ్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బొత్సకు మర్రి రాజశేఖర్ తేల్చి చెప్పారు. టీ బ్రేక్ సమయంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వద్దకు వెళ్లి రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చారు మర్రి రాజశేఖర్. లేఖను చూసిన చైర్మన్ మోషేన్ రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అన్ని ఆలోచించుకుని చేస్తున్నారని ప్రశ్నించగా నిర్ణయం తీసుకున్న తర్వాతే రాజీనామా లేఖను ఇచ్చానని చైర్మన్ కు స్పష్టం చేశారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మంచి రోజు చూసుకుని మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.